ప్రియా న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. బ్రేకింగ్. చంద్రగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జి దేవర మనోహర్ ప్రెస్ మీట్. పర్యావరణాన్ని పరిరక్షించడం జనసేన పార్టీ సిద్ధాంతం. తిరుపతి రూరల్ మండలంలో 36 ఎకరాలు ఓటేరు చెరువు కబ్జాకు గురవుతోంది. కబ్జా అంశాన్ని అసెంబ్లీలో శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి లేవనెత్తారు. బ్రిటిష్ ప్రభుత్వానికి ముందు నుంచి ఉన్న చెరువు అన్యాక్రాంతం అవుతుంటే రెవెన్యూ పోలీస్ శాఖ ఏం చేస్తోంది? 2016లో నెల రోజులు ఉన్న గవర్నర్ పాలనలో కొందరు అవినీతి అధికారులతో కబ్జాదారుల కుమ్మకే రికార్డు తారుమారు చేశారు. 2019లో నేషనల్ హైవే పనులు జరిగాయి. చెరువు కొంత భాగం రోడ్డుకు పోయింది. మరి వారెందుకు నష్టపరిహారం ఇవ్వలేదు? హైవేకి ఆనుకుని కలెక్టరేట్కు కోతవేటు దూరంలో ఉన్న చెరువును మట్టితో పూర్తి చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు? ఒక ట్రాక్టర్ మట్టి తరలిస్తే వెంటనే సీజ్ చేసే అధికారులు ఇంత అన్యాయం జరుగుతుంటే పట్టించుకోరా? చెరువు పోస్టులను తరలించిన మట్టిని తీసేసి చెరువుగా ఉంచాలి. సెక్యూరిటీ ఏర్పాటు చేసి పహారా చేపట్టి అక్రమార్కం గుర్తించి చర్యలు తీసుకోవాలి. 3 రోజుల్లో చర్యలు తీసుకోకుంటే ఆమరణ దీక్షకు దిగుతాను. సుప్రీంకోర్టు, హైకోర్టు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో కూడా కానీ ఈ యొక్క పిల్స్ అన్ని కూడా ఉన్నట్లు అన్నిట్లో కూడా క్లియర్ గా చెప్పేదంటే చెరువు. ఈ చెరువును కబ్జా చేస్తా ఉంటే గత ప్రభుత్వం అంటే వైసీపీ హయాం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎలా అంటే అలా జరిగినాయి. కూటమి ప్రభుత్వం అలా జరగడానికి వీల్లేదు. మరీ ముఖ్యంగా చంద్రగిరిలో అలా జరిగితే జనసేన పార్టీ సహించదు. ఎందుకు చెప్తున్నామంటే 5 సంవత్సరాలు ప్రతిపక్ష హోదాలో ఉండి మేం పోషించాం ఇక్కడ. కాబట్టి జనసేన పార్టీ, మా జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఎవరు గాని అని ఈ దురాక్రమణలు అడ్డుకుంటాం. కావాల్సి వస్తే ఎంతవరకైనా ఆమె నిరాహారం తీసుకైనా సరే కూర్చుంటాం గాని ఇది ఆక్రమణదారు కాకనే చూస్తాము. అదేవిధంగా రైతులు ఉన్నారు, కొంతమందిని భయపెడుతున్నారు. ఒక లోడ్ ఇసుక తోలుతూనే ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్ అవుతానేమి, ప్రభుత్వ అధికారులు అవుతానేమి, పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి అరెస్ట్ చేస్తారు. మరి వీళ్ళని అరెస్ట్ చేయరా? పట్ట పగులు తోలుతా ఉంటే ఏం చేస్తున్నారు? రాత్రి గజ నేను చెప్తున్నా గౌరవ కలెక్టర్ గారికి తక్షణమే రాత్రుల్లో ఎటువంటి జరగకుండా ఇక్కడ సెక్యూరిటీ పెట్టాలి. అదేవిధంగా ఏదైతే మట్టు ఫిల్ చేశారో ఇదంతా ఎత్తేసి నేషనల్ హైవేకి పంపించేయండి. పక్కన నేషనల్ హైవే పనులు జరుగుతుంది. ఇక్కడి నుంచి తీసుకొని మీరు తీసుకొని పోవచ్చు కూడా నేను చెప్తున్నా. ఆ కాంట్రాక్టర్ ఎవరైతున్నారో వాళ్ళందరూ కూడా ఈ మట్టి తీసుకోమండి. ఈ మట్టి ఇంతకు ముందు ఏ విధంగా ఉందో అదే విధంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తున్నాం. చెరువు ఇంతకు ముందు పూర్వ పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో ఈ కొత్త మట్టితో దింపకుండా పూర్వ పరిస్థితుల్లో ఉండే విధంగా 3 days లో కన్నా 24 hours లో కన్నా కలెక్టర్ తీసుకోకపోతే ఇక్కడ ఆమర నిరాహార దీక్ష చేస్తామని, అదేవిధంగా ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అదే తిరుపతి జిల్లా ఇన్ఛార్జి అనగాని సత్యప్రసాద్ గారికి, రెవెన్యూ మినిస్టర్ దగ్గర కూడా తీసుకువెళ్లి గౌరవ ఎమ్మెల్యే పులివర్తి నాని గారి చొరవ కూడా తీసుకువెళ్లి బాధితులకి, అదేవిధంగా ఇక్కడ ఏదైతే చెరువు ఆక్రమణకు గురవుతుందో వీళ్ళని కానీ కన్నా దీన్ని కాపాడుతామని కూడా కానీ జనసేన పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను.